హాయ్ వెల్కమ్ టు అదన్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ కె రాజేష్ కుమార్ గారు, రాజకీయ చలనచిత్ర న్యాయ నిపుణులు, హైకోర్టు అడ్వకేట్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి, మీరు బాగున్నారా? సూపర్గా ఉన్నా. సో పల్లవి ప్రశాంత్ మొన్నటి వరకు హాట్ టాపిక్. సో తనకి బెయిల్ రావడంలో మీది ముఖ్య పాత్ర ఉందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే బెయిల్ రప్పించారు కానీ కేసు మాత్రం ఎందుకు కొట్టేపియలేరు? కేసు కొట్టేయడానికి యాక్చువల్గా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోవాలండి. దాంట్లో ఏంటంటే ఛార్జ్షీట్ అవ్వాలి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అనేది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అంతే, ప్రైమ్ అఫెసి. ఆ ఎఫ్ఐఆర్లో కంప్లైంట్, ఇప్పుడు నేను కూడా మీ మీద ఏ అలిగేషన్ పెట్టైనా కంప్లైంట్ వేసుకోవచ్చు. కానీ ఆ కంప్లైంట్ దాని తర్వాత ఫస్ట్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫ్ఐఆర్ పెడతారు. బట్ ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ కోర్టుకి సబ్మిట్ చేయడానికి ఛార్జ్ షీట్ అంటారు. దానికి 60 days టైం ఉంటుంది జనరల్గా. బట్ కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ ఎస్హెచ్ఓ కానీ దే కెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ మోర్ 30 days, అంటే 3 months వరకు. దాంట్లో ఏమేమి వస్తాయంటే విట్నెస్ స్టేట్మెంట్ ఉంటుంది, 161 స్టేట్మెంట్స్ ఉంటాయి, ఎవరు చూస్తారు, కాజ్ ఆఫ్ యాక్షన్లో ఎవరున్నారు, వాళ్ళు ఏం చూస్తారు, మొత్తం అంతా రికార్డ్ చేస్తుంటారు. క్వాష్ వేయాలి అంటే మనకు ఇంకా గ్రౌండ్స్ ఎక్కువ రావాలి అంటే 161 స్టేట్మెంట్స్, విట్నెస్ స్టేట్మెంట్స్ కానీ పంచనామా స్టేట్మెంట్. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో విట్నెస్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక స్టేట్మెంట్ చెప్తారు. అది రాంగా రైటా అనేది మన క్వాష్లో మనం తేల్చుకోవాల్సిన అంశం. దాని తర్వాత ఛార్జ్ షీట్ ఉంటుంది. ఆ ఛార్జ్ షీట్లో ఏమని రాస్తారు ఇవన్నీ కూడా మనము అవన్నీ అవుతే మనము క్వాష్కి వెళ్ళొచ్చు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో. ఓకే, అంటే క్వాష్కి మీరు వెళ్ళలేదు, అదొకటి. వెళ్ళడానికి ఇప్పుడు వెళ్తే గ్రౌండ్స్ దొరకవు మనకి. ఇప్పుడు ఓన్లీ ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి హైకోర్టు మామూలుగా జనరల్గా ఏమని చేస్తుంది, ఎఫ్ఐఆర్ కాపీ అప్పుడే మనకు వచ్చింటే యాజ్ పర్ 41 CRPC ఇచ్చి. ఎఫ్ఐఆర్ ఎందుకు రాలేదు? ఎఫ్ఐఆర్ కూడా యాక్చువల్గా మనకి ఇప్పుడు వచ్చింది, బట్ అప్పుడు అరెస్ట్ అయిన టైంలో లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఒక్కటి మాత్రమే, మామూలుగా ఎఫ్ఐఆర్ ఒకటి అంటే మాత్రమే మనం యాంటిసిపేటరీకి వెళ్తాం యాక్చువల్గా. అప్పుడు అది కూడా మనకు అవైలబుల్ లేకుండే యాంటిసిపేటరీ బెయిల్కి. సో అంటే పల్లవి ప్రశాంత్ 2 రోజులు జైల్లో ఉండడం జరిగింది. కానీ ఫస్ట్ డేనే బెయిల్ రావాలి, కానీ ఆలస్యం ఎందుకు జరిగింది? అంటే మీరు లాయర్స్ అంటే ఎక్కువ ఆర్గ్యూ చేయలేకపోయారు, సో అందుకే బెయిల్ లేట్ అయింది అని చెప్పేసి బయట చాలా మంది టాక్. సో దానిపైన మీరేం మాట్లాడతారు? ఇప్పుడు టాక్ ఏంటంటే ఇప్పుడు హైప్ అయిపోయిందండి ఇష్యూ. మామూలుగా 100% ఆ రోజు ధర్మాసనం గారు ఆర్గ్యుమెంట్స్ అన్నీ విన్నారు, ట్రయల్ అయిపోయింది, ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయినాయి. బట్ రిజర్వ్ ఫర్ ఆర్డర్స్ 1 day ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. అది ధర్మాసనం వాళ్ళ యొక్క డిస్క్రిషనరీ పవర్ అంటాం మనము. లాయర్స్ తప్పు. ఇప్పుడు సెకండ్ డే మళ్ళీ వెళ్ళినాం కదా, సెకండ్ డే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ జరగలేదు, ఓన్లీ ఆర్డర్స్ అనేది ప్రొనౌన్స్ చేశారు. అంటే మన అడ్వకేట్స్ మిస్టేక్స్ ఏం లేవు. ఇప్పుడు 50 మంది అడ్వకేట్లు ఒకరో ఇద్దరు సరిగా పని చేయకపోతే 50 మంది పని చేయడం అది తప్పు, అది రాంగ్ అలిగేషన్. సో అందరూ ఎఫెక్ట్ ఉంది. ఫస్ట్ రోజే అంటే 99% పని అయిపోయింది. బట్ ధర్మాసనం గారు ఏంటంటే కొంచెం వాళ్ళకి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, వాళ్ళ సెల్ఫ్ పవర్స్. సో దాని ద్వారా ఒక 24 hours డిలే చేసుకున్నారు అంతే. ఓకే, అంటే ఇంతమంది అడ్వకేట్స్ ఉన్నారు కదా, ఎవరి గ్రూప్ వాళ్ళు ఒక 3 గ్రూపులు ఉన్నాయంట అక్కడ. మీలో మీకే గొడవ అయ్యి బెయిల్ రావడానికి లేట్ అయిందని చెప్పేసి అట్లా ఏం లేదు, అది తప్పు. అడ్వకేట్స్ ఎప్పుడు కానీ యూనిటీగా ఉన్నారు. నాంపల్లి బార్ అసోసియేషన్స్ కానీ హైకోర్టు అడ్వకేట్స్ కూడా కానీ 3 గ్రూపులు లేవు, 30 గ్రూపులు లేవు, అందరం అడ్వకేట్స్ అందరం ఒకటే గ్రూపు. మాకు ఏ సమస్య ఉన్నా మాకు ఒక అసోసియేషన్ ఉంటుంది, ఆ కౌన్సిల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసుకుంటాం తప్ప ఇంతవరకు మేము ఎక్కడ అందరం ఒకటే గ్రూప్, అందరూ యూనిటీగా ఫైట్ చేస్తేనే సక్సెస్ అయినాం యాక్చువల్గా. సో ఏమైనా తేడా వచ్చింటే మీరు సెకండ్ బెయిల్కి వెళ్తుండే యాక్చువల్గా. సో ఫస్ట్ బెయిల్ అంటే దేర్ ఆర్ 3 kind of బెయిల్స్ ఉంటాయి, 3 types, 3 వేసుకోవచ్చు. మన ఫస్ట్ బెయిల్లో వచ్చిందంటే ఇది అడ్వకేట్స్ విజయమే అని చెప్తా. ఓకే, అంటే కేసు కొట్టే పడదా? 100% పడుతుంది. ఎప్పుడు క్వాష్కి వేసుకోవాలి హైకోర్టులో. ఎప్పుడైతే 161 స్టేట్మెంట్స్ ఛార్జ్ షీట్ అయిందో పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్లో, అప్పుడు మనం క్వాష్కి వెళ్ళి గ్రౌండ్స్తో ఎత్తికి గ్రౌండ్స్తో మనం జడ్జిమెంట్స్ మెరిట్స్ ఉంటే డెఫినెట్గా కేసు కొట్టేస్తాం. సో ఎంత టైం పట్టొచ్చు అది వేయాలంటే? 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎఫ్ఐఆర్. అంటే ఈ 60 days అంటే కనీసం ఒక 15 సార్లు తిను జైలుకి వెళ్ళాలి, అదే మన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. 15 సార్లు అని కాదు, ఆర్డర్లో ఏమందంటే ఓన్లీ వీక్లీ వన్స్ కూడా కాదు, ఎవ్రీ 1st and 16th డేట్ ఆఫ్ అదేంటిది మంత్, 1st and 16th డేట్ ఆఫ్ మంత్, అది కూడా 10 to 4 మాత్రమే కోఆపరేట్ చేయాలని ఉంది. ఓకే, సో వెళ్ళి అక్కడ చూపించి రావాలి, లేకుంటే సైన్ చేసి రావాలి. అంటే ఆయన ఇప్పుడు నేను ఏమంటున్నంటే ఒక పిటిషనర్ పోలీస్ అక్కడ సూమోటో, అక్యూజ్డ్ వచ్చేసి పల్లవి ప్రశాంత్, మిగతా 20 మంది కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటున్నారు. బట్ యాక్చువల్గా అక్కడ దాంట్లో ఉన్న రిమాండ్ రిపోర్ట్లో 5 members ఇప్పుడైతే 20-21 అంటున్నారు. సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి నువ్వేం చేసినావు, నీకు ఈయన తెలుసా, పల్లవి ప్రశాంత్ నీకు తెలుసు, బట్ పల్లవి ప్రశాంత్కి వాళ్ళు తెలుసా, ఇవన్నీ స్టేట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు మిగతా 20 A2 to A22 ఉంటారు కదా, వాళ్ళందరి పేర్లు అడతారు. పల్లవి ప్రశాంత్ నాకు తెలియదు. ఇప్పుడు ఫ్యాన్స్, ఇప్పుడు చిరంజీవికి ఫ్యాన్స్
ఫ్యాన్స్ ఐడియా ఉంటుంది కానీ ఫ్యాన్స్ ఐడియా ఉండదు కానీ ఫ్యాన్స్ చిరంజీవి ఐడియా ఉంటుంది కదా, సేమ్ ఈ సిచ్యువేషన్ కూడా అక్కడే. ఓకే. సో A1 A2కు వాళ్ళు ఎవరో తెలియదు, బట్ వాళ్ళు అంటే ఇప్పుడు నువ్వు ఈయన కొట్టేటప్పుడు ఈ అద్దం బలగొట్టేటప్పుడు ఈయన చూసారా చూడలేదా, ఏ టైంలో చూసిండ్రు, ఆయన ఏ యాంగిల్ బలగొట్టిండు, ఇవన్నీ రికార్డ్ చేసిపోయింది. దాన్ని 161 స్టేట్మెంట్స్ అంటారు లీగల్ అనే ఏంటిది టర్మినాలజీలో. దాని తర్వాత దాన్ని బేస్ చేసుకొని కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చార్ట్ షీట్ మేకప్ చేస్తారు. ఆ చార్ట్ షీట్ లో వాళ్ళ ఒపీనియన్ రాస్తారు జడ్జి గారికి. సో జడ్జి గారు మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు పోలీస్ వాళ్ళు చేసింది కరెక్టా కాదా అనేది ట్రయల్ ఉంటుంది, ఎగ్జామినేషన్ ఉంటుంది, క్రాస్ ఎగ్జామినేషన్, ఇవన్నీ తర్వాత ఒకవేళ నిజంగా పల్లవి ప్రశాంత్ తప్పు చేసింటే అప్పుడు కన్విక్షన్ ఇస్తారు, ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడాలి అని అట్లా. ఓకే. అంటే జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందా? లేదండి, 100% లేదు. ఓకే, 100% లేదు. లేదు. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరి తప్పు ఒప్పులు ఎవరు చేశారు అని చెప్పేసి కనుక్కున్న తర్వాత సో ఎవ్వరు చేయలే అని చెప్పి తేలితే ఎవరు చేయలేదని చెప్పి తేలితే కేసు కొట్టేస్తారు. హైకోర్టు కూడా కాదు, ఓన్లీ లోయర్ కోర్టు, నాంపల్లి క్రిమినల్ కోర్టు కొట్టేస్తుంది. ఓకే. సో ఇంకో విషయం కానీ తేలదు అండి, యాక్చువల్గా అట్లా తేలదు. ఎవరో తప్పు చేస్తారు, బట్ నాట్ పల్లవి ప్రశాంత్. ఎందుకంటే మనకి అక్కడ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, ఎవరో పగల కొడితేనే కదా అయ్యేది. అతను ఎవరో అప్పుడు బయటపడతారు, ఈ 161 స్టేట్మెంట్స్లో బయటపడతారు, కంప్లీట్ ఇన్వెస్టిగేషన్లో బయటపడతారు. సో అంటే పోలీసులు పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చెయ్యక ముందే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎస్. అవునా? అంటే ముందస్తు బెయిల్ ఎందుకు అప్లై చేయలేదు మీరు? ఎఫ్ఐఆర్ కాపీ లేదు. ఓకే. రిమాండ్ అయిపోయినాక డైరెక్ట్ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చినాక ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చింది మాకు. మేమందరం ఒక 10 మంది అడ్వకేట్లు ఉన్నాం యాక్చువల్ అక్కడ. ఫస్ట్ నేను ఒక్కరిని గడ్జైలు పోయించినాక నాకు సపోర్ట్గా ఇప్పుడు బోలే గారు నుంచి వినోద్ గారు, ఒక 2-3 అడ్వకేట్స్, అనిల్ గారు రావడం జరిగింది, శ్రీనాథ్ గారు రావడం జరిగింది. దాని తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ అప్పటికీ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ కాపీ. సో రేపు హీరింగ్ ఉన్నప్పుడు మేము యాక్చువల్గా వితౌట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇష్టం, బెయిల్కి కూడా వితౌట్ ఎఫ్ఐఆర్ కాపీ వేసినాం. ఓన్లీ రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ ఎప్పుడైతే జైలుకి చెంచల్ కూడా జైలుకి తరలిస్తున్నారో అప్పుడు ఒక రిమాండ్ కాపీ హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాని మీద ఒకటే మేము బెయిల్కి వెళ్ళడం జరిగింది. సో పల్లవి ప్రశాంత్కి షరతులు ఏమన్నా పెట్టారా? 15,000 రూపాయలు పూచికత్తుతో బెయిల్ ఇచ్చారండి. ప్లస్ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమన్నారు 1 and 16 డేట్లో ఎవ్రీ మంత్. ఓకే. సో అంతే. అంటే తన షూట్లు ఒకవేళ అవుట్డోర్ షూట్ అట్లాంటి మీడియాతో మాట్లాడొద్దు అని, అంటే ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక మన సైడ్ ఆయన సైడ్ పాజిటివ్ ఉండాలి అని అంటే చేయడం జరిగింది. కానీ ఆర్డర్లో అయితే అట్లా ఏం రాయలేదు. అండ్ మూవీస్లో కూడా యాక్ట్ చేయొద్దు అట్లని ఏం చెప్పలేదు. అట్లా చెప్పరు, ఏ ధర్మాసనం కూడా చెప్పరు. ఎందుకంటే వీ హ్యావ్ అవర్ ఓన్ రైట్. ఒక మిస్టేక్కి ఇంకొక మిస్టేక్లో పనిషబుల్ అఫెన్సెస్ అనేది లేదు యాక్చువల్ ఫండమెంటల్ రైట్స్ ప్రకారం. ఓకే.